నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు మూర్తీభవించిన ధర్మమూర్తి. అందుకే యుగాలు మారినా తరాలు మారినా రాముడు చూపిన మార్గం, అనుసరించిన ఆదర్శాలు నేటికి పరమ ఉదాత్తమైనవిగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే రాముణ్ణి ఆరాధ్య దైవంగా భక్తులు తన నెలవుల్లో గుడి కట్టి మరీ పూజించుకుంటారు. మాననీయ స్ఫూర్తిగా శ్రీరాముడి ఆరాధనం సకల దురిత నివారకం. ఈ పరంపరలో సాకారమైన విశేష ఆధ్యాత్మిక సన్నిధి కృష్ణా జిల్లాలోని గోళ్లమూడి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సన్నిధి. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయ, పంచాక్షరీ మంత్రమైన ఓం నమశివాయ, సమ్మిళిత స్వరూపనామం రామనామం. రమ్యమైన రామనామ స్మరణతో నిత్యం పులకిస్తోంది కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి గ్రామం. పదములే చాలు రామ, నీ పదధూళులే 10,000 అన్నట్లుగా రామభక్తి నెలవుగా, దివ్య ఆధ్యాత్మిక కొలువుగా ఈ క్షేత్రం అలరారుతోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని గోళ్లమూడి గ్రామం ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు. ఈ నేపథ్యానికి తగినట్టుగా ఇక్కడ ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలు కూడా పరిఢమిల్లుతున్నాయి. సుందర సుప్రభాత తరుణాన బంగారు వర్ణ సూర్యకాంతి వెలుగు జిలుగులతో ఈ సన్నిధి మరింత వన్నెకెక్కుతుంది. సువిశాలమైన లోగిలిలో అలరారే ఈ సన్నిధి 19వ శతాబ్దంలోనే రూపుదాల్చింది. అయితే ఇటీవలే జీర్ణోద్ధరణ చేయటంతో నవీన కళను సంతరించుకుంది. ఈ నెలవే శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల 19వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి భూరి విరాళంతో ఆకృతి దాల్చిన ఈ శివ సన్నిధానంలో జగదభిరాముడు సుమనోహరినిగా కొలువు తీరి ఉన్నాడు. ఈ జగమంతారామమయం, అంతారామమయం. పారగన్ స్కూల్ షూలు అన్ని రీటైల్ షాపులలోనూ లభిస్తాయి. పారగన్ భారతదేశపు అతి పెద్ద పాదరక్షల తయారీదారులు. నేను తెంగరు బుచ్చి అరే నేనెందుకయ్యానిలా. సీతారామ లక్ష్మణులు సాక్షాత్తు దివి నుంచి భువికి దిగివచ్చిన కారణ జన్ములు. త్రేతాయుగాన ప్రభవించిన ఈ మూర్తులు నేటికి ఆరాధనీయ స్వరూపులు. సకల భక్తావళికి మోదాన్ని ఆహ్లాదాన్ని అందించే శ్రీ సీతారాముల దర్శనం అనవరతం సన్మంగళకరం. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అవక్ర పరాక్రమానికి సత్యసంధతకు ప్రతీక అయిన రాముడు సీతా లక్ష్మణులు ఆంజనేయ సహితంగా అర్చావతార మూర్తిగా గర్భాలయంలో కొలువు తీరి ఉన్నాడు.
రమణమోహనంగా తీర్చిదిద్దిన ఆలయంలో సమున్నత పీఠంపై శోభస్కర అలంకృతంగా సాకేతరాముడు గోచరమవుతున్నాడు. అందరి హృదయాల్లో ఉండి సర్వులని నియమించే ఆత్మనే అంతర్యామి అంటారు. ఆ ఆత్మ మానవ జన్మ దాల్చి అందరినీ రమ్యమోహనంగా అలరింపచేస్తాడు కనుక రాముడు అనే పేరు సార్థకమైనట్లు రామాయణం అనేక చోట్ల రుజువు చేసింది. సచ్చిదానంద స్వరూపుడు సుప్రతిష్ఠుడై గర్భాలయంలో సీతారామునిగా తన అనుగ్రహ వర్షాన్ని భక్తులపై కురిపిస్తున్నాడు. శ్రీ విజయనామ సంవత్సరం చైత్రబహుళ నవమి శతభిష నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమందు ఉదయం 10:04 ఈ దివ్యమూర్తులు గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠాపన మూర్తులుగా తేజరిల్లి భక్తుల పాలిట పుణ్యాల వేల్పులుగా దర్శనమిస్తున్నారు. ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా గర్భాలయంలో దివ్యమూర్తుల్ని నెలకొల్పిన తరువాత శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవాన్ని కనువిందుగా నిర్వహించారు. అలంకృతమైన సభా మంటపంలో శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల్ని వేంచేపు చేయించి పాంచరాత్ర ఆగమోక్తంగా కళ్యాణ ఘట్టాల్ని జరిపించిన తీరు భక్తజనులందరికీ ఆహ్లాదభరితం, ఆనందదాయకం, ఐహిక ఆముష్కిక ఫలప్రదాయకం. శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం భవిష్యత్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక గోళ్లమూడి గ్రామంలోని శివకేశవ అద్వైత సన్నిధి శ్రీరాముని దివ్య సన్నిధానంలోనే శంభులింగేశ్వర స్వామి కూడా అలరారుతున్నాడు. 19వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు భూమి విరాళంగా ఇవ్వగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. ఇలా శివకేశవ సన్నిధిగా ఇది వినుతుకెక్కింది.
గోళ్లమూడి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం మూల ఆలయమైన శ్రీ గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి ప్రాంగణంలో అలరారుతోంది. శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. 100 సంవత్సరములకు పూర్వం నుంచే ఈ ఆలయం ఘన యశస్సుతో వర్ధిల్లుతోంది. కాలదోషం వల్ల శిథిలమైన ఈ ఆలయాన్ని 2006వ సంవత్సరంలో పునరుద్ధరించారు. గర్భాలయంలో పానవట్టంపై భారీ లింగాకృతిగా శంభులింగేశ్వరుడు దర్శనమిస్తాడు. శంభుడు అంటే సర్వ ప్రాణులకు హితాన్ని, మోదాన్ని చేకూర్చేవాడు. శంభునామధేయంతో శంభులింగేశ్వరుడు గోళ్లమూడి గ్రామంలో భక్తాభీష్ట వరదునిగా గోచరమవుతున్నాడు. రచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచ. శంభులింగేశ్వరునికి నిత్య పూజాధికాలు, అభిషేకాదులు పూర్తయిన తరువాత పంచలోహాలతో రూపొందించిన శివవదన స్వరూపాన్ని లింగాకృతిపై అలంకరిస్తారు. పంచఫణియుక్తంగా భాసిల్లే ఈ ఆకృతి దర్శనం వల్ల భక్తుల మనోభీష్టాలన్నీ నెరవేరతాయి. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళ. గోళ్లమూడి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఈ క్షేత్రంలో విష్ణు పరివార దేవతలతో పాటు శివ పరివార దేవతలు నిత్య పూజాధికాల్ని అందుకుంటారు, భక్తుల్ని అనుగ్రహిస్తారు. గోళ్లమూడి శ్రీ సీతారామాంజనేయ శంభులింగేశ్వర సన్నిధానాలలో పార్వతీదేవి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. నల్లరాతి అర్చావతార మూర్తిగా దర్శనమిస్తుంది. ఇంకోవైపు వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి, సుబ్రహ్మణ్య స్వామి పంచఫణిగా నెలకొన్న సన్నిధానాల్ని భక్తులు దర్శించుకుంటారు. వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం నమామి తం వినాయకం నమామి. అనంతరం ఆంజనేయ స్వామి వారి గర్భాలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో స్వామి అభీష్ట వరసిద్ధి ప్రదాతగా దర్శనమిస్తారు. జయ కపీస్ తిహు లోక్ ఉజాగర్ రామదూత అతులిత బలధామ. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరించుకుంటూ స్వామికి ప్రణామాలు అర్పిస్తారు. మహావీర్ విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన బరన్ విరాజ్ సుబేసా కానన కుండల కుంచిత కేసా హాథ్ వజ్ర. శ్రీ ఆంజనేయ స్వామివారికి మంగళ శనివారం రోజులలోనూ విశేష పర్వదినాల రోజులలోనూ ఆకు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. తేజ్ ప్రతాప్ మహాజగవందన. విద్యావాన్ గుణీ అతి చాతుర్ రామ కాజ్ కరిబే కో ఆతుర్ ప్రభు చరిత్ర సునిబే కో రసియా. గోళ్లమూడిలోని శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి వార్ల దివ్యమంగళ మూర్తుల్ని, ఇతర దేవతా విగ్రహాల్ని ఇటీవలే ప్రతిష్టాపన చేశారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవ సంరంభం భక్తకోటి సంబరానికి అంతులేని ఆలంబనగా నిలిచింది. గోళ్లమూడి గ్రామంలో శంభులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు భారీ జనసందోహం తరలిరాగా కన్నుల పండుగగా జరిగాయి.
సీతారామాంజనేయ స్వామివార్ల ప్రతిష్టతో పాటు జీవధ్వజస్తంభాలు, శిఖర కలశాలు, బలిపీఠం, ద్వారపాలకుల్ని ప్రతిష్ఠించారు. పాంచరాత్ర ఆగమ రీతిలో వేద విధులు, ఋత్విక్కులు, పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాల నేపథ్యంగా ఈ ప్రతిష్టాపనా సమాహార వేడుకలు కొనసాగాయి. ప్రాణప్రతిష్ఠ హోమాలు, సహస్ర లింగార్చనలతో పాటు ప్రతిష్టాపన చేసే మూర్తులకు 1,00,000 మల్లెలతో దివ్యమూర్తుల్ని భక్తులు అర్చించారు. ధ్వజస్తంభం నెలకొల్పే మహాగుండంలో భక్తులు వివిధ ద్రవ్యాల్ని సమర్పించారు. గోపూజాదికాలతో పాటు గ్రామంలో వ్యవసాయం సుభిక్షంగా ఉండటానికి నందీశ్వరుని ప్రతిరూపమైన ఆంబోతును కూడా ఈ సందర్భంలో ప్రత్యేకంగా నెలకొల్పుతారు. ఎందరో దాతలు, వదాన్యుల సహకారంతో గోళ్లమూడి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి వారిని శంభులింగేశ్వరుని సమక్షంలో ఏర్పాటు చేయటంతో ఇది హరిహర క్షేత్రంగా విలసిల్లుతోంది. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. విజయవాడ నుండి గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పరిటాల, కంచికచర్ల, నందిగామ మీదుగా గోళ్లమూడికి చేరుకోవచ్చు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని వేదోక్తి. శివకేశవులిద్దరూ వ్యవహారంలో వేరైనా వారి చైతన్యం ఏకీకృత స్వరూపమే. ఇద్దరికీ అభేదం ఉంది, అద్వైతం ఉంది. ఇందుకు ప్రతీకే గోళ్లమూడి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం, శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం. కడు కమనీయంగా భక్తజన రమణీయంగా సాగిన సీతారాముల ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ దర్శనం భక్తులకు ఇహపర ముక్తి సాధకం. శివానుగ్రహం, రామానుగ్రహం భక్తులందరిపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.